నా పేరు సురేష్ గౌడ్, మాది చిట్యాల గ్రామం, వనపర్తి జిల్లా, అంటే పాతపాలమూరు డిస్టిక్. అయితే నేను స్లిమ్ వాళ్ళ సీడ్ తీసుకున్నా. ఆగస్టు 13 తారీఖు నాడు ఇది నాటడం జరిగింది. అయితే రెండు నెలలు అయింది. 2 నెలల వరకైనా కూడా మంచినే గంట కూడా బాగానే వచ్చింది. గంట అంతా బాగానే వచ్చింది. కాకపోతే దీన్ని ఏదంటే నేను ఓన్లీ నాటేటప్పుడు ఒక అడుగు పిండి తప్ప ఇంతవరకు కూడా ఏమి పిండి వాడలే. ఒక్కసారి పచ్చగొలు కలిసిన. ఈ వర్షాకాలం ఈ సీజన్ భయంకరమైన తెగులున్నా కూడా నేను ఇంతవరకు ఫస్ట్ సారి యూరియా చల్లలే, రెండోసారి యూరియా చల్లలే, ఇంతవరకు ఎరువులు అనేది చల్లలే. కేవలం ఒక నాటేటప్పుడు మాత్రమే చల్లిన. ఒక్కసారి మాత్రం పచ్చగొలుకలు చల్లడం జరిగింది. ఇంతవరకు అయితే చాలా బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి అంతా దోమ కానీ, ఎర్ర తెగులు కానీ, అవి కానీ చాలా ఇప్పుడు 2 నెలల లోపలనే కమ్మసుకుంటే వేరే రకాల ఇథనాల వల్ల 2-3 సార్లు స్ప్రే చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా స్ప్రే చేయలే. నేను ఇంతవరకు కూడా స్ప్రే చేయలే. ఒక్కసారి కూడా నాటిన తర్వాత మాత్రం ఎరువులు అనేది వాడలే. ఎరువులు వాడకపోయినా కూడా ఇంత వచ్చిందంటే నిజంగా ఎందుకో నాకైతే చాలా బాగా అనిపించింది. నేను కదిమ కూడా 5 ఎకరాలు వేరేది కూడా పెట్టిన ఇస్తున్నాం. కానీ ఇంతవరకు నేను పోయినసారి కూడా గతంలో యాసంగిలో కూడా మా చిట్యాల అత్యధిక పంట కూడా మాదే వచ్చింది. అయినా ఇంత పెద్ద మొత్తంలో ఇంత నీట్నెస్ కూడా చేను కూడా ఎట్లా ఉందంటే చెరుకు టైపులో ఉంది. ఆకు కూడా చాలా మందంగా మంచిగా నీట్గా ఉంది. ఎక్కడ కూడా పైన కొనలు ఎండబాటు లేకుండా అది లేకుండా ఇంతవరకు అయితే బాగుంది. సరే, పంట కూడా కంపెనీ వాళ్ళు మంచిగా వస్తుందని చెప్తున్నారు. పంట మాత్రం మంచిగా అనిపిస్తే మా గ్రామంలో అందరికీ ఇదే సీడ్ ఇవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే పెట్టుబడి అనేది లేదు మనకు. ముఖ్యంగా తెగుళ్ళు లేకుండా ఉంటే చాలా తింటున్నారు. పంట తెగుళ్ళు వచ్చిందనుకో రైతు గెటాన్ని కాలేడు. ఎందుకంటే పొద్దున్న లేస్తే దాని మీద అది అయిపోతాడు. కాబట్టి మెయిన్ మనకు సరే పంట ఏమో తెగుళ్ళు లేదు కాబట్టి ఇంత వర్షాకాలంలో కూడా ఇంత వానలు బట్టి ఈసారి వాతావరణం కూడా కొంచెం అది మీద లేదు కాబట్టి అసలు ఎక్సలెంట్గా చేను అయితే ఇంతవరకు ఉంది. ఇప్పుడు చేను కూడా పొట్టతోటి ఉంది అనమాట మొత్తం. అయితే యాక్చువల్గా కరుకుల పట్టప్పుడు కూడా పిండి చల్లాలన్నట్టు పొటాషియం, కాల్షియం, కానీ వర్షాల వల్ల నేను చల్లలేకపోయినా, అది వీలు కాలేకపోయింది. ఎందుకంటే రోజు వర్షాలు పైనుంచి వాటర్ రావడానికి ఇంటికి వెళ్ళిపోతాయని చెప్పి నేను పొటాషియం కానీ కాల్షియం కానీ మళ్ళీ 2సారి డోసు అవి ఏమి అసలు యాక్చువల్గా నాటిన తర్వాత 3 సార్లు ఎరువులు వాడతారు. కానీ ఇంతవరకు ఎరువు అనేది కూడా బాగాలే. ఎందుకంటే అది బాగాలే కాబట్టి చెప్తున్నా. ఇంతవరకు అయితే చేను అయితే సేఫ్ ఉంది. ఇంకా నాకు తెలిసి చేను పెరగడం కూడా మేము కూడా మొన్న కొలవడం జరిగింది. దాదాపు ఇది 2 జానలు కూడా వెన్ను వస్తుందని రైతులు అంటున్నారు. మేము కూడా ఎందుకంటే పొట్ట కింద నుంచి కొలిచి చూసినా కూడా ఆ విధంగా కూడా రావచ్చు అనుకుంటున్నా. ఖచ్చితంగా అయితే సక్సెస్ కావాలనుకుంటున్నా. సక్సెస్ అయితే మాత్రం దీనికి మించిన ఇతనం అయితే లేదని నేను అనుకుంటున్నాను. నేను కూడా పోయినసారి మహేంద్ర వాళ్ళు వేసిన, సీటెక్ వాళ్ళు వేసిన, వేరే వాళ్ళ కంపెనీలు కూడా చాలా రకాలు అయినా కానీ తెగులు లేకుండా ఇంత దూరం ఉందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఇతనం మాత్రం ఇది మాత్రం ఇంకా పంట వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వాడుకోవాలని నేను సలహా ఇస్తున్నాను.